కేసులో A1 నిందితుడు వైఎస్ జగన్ జ్యుడిషియల్ రిమాండ్ను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మరో 14 రోజులు పొడిగించింది. జగన్తో పాటు విజయసాయిరెడ్డిని నార్కో అనాలిసిస్, పాలిగ్రాఫ్, బీప్ పరీక్షలకు అనుమతించాలన్న సిబిఐ పిటిషన్పై విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. కస్టడీలో జగన్ దాటవేత ధోరణిలో సమాధానాలిచ్చారన్న సిబిఐ విజయసాయికే చాలా విషయాలు తెలుసని ఆయన చెప్పినట్లు వివరించింది. కోర్టు విచారణ అనంతరం జగన్ ని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆదివారంతో రిమాండ్ గడువు ముగియడంతో చెంచల్గూడ జైల్లో ఉన్న జగన్ ను పోలీసులు ఉదయం నాంపల్లిలోని సిబిఐ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయన జ్యుడిషియల్ రిమాండ్ ను ఈ నెల 25 వరకు పొడిగించింది. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు జగన్ కు నార్కో పరీక్షకు అనుమతి ఇవ్వాలని సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణను న్యాయస్థానం ఈ నెల 14కు వాయిదా వేసింది. అంతకుముందు జైలు నుంచి జగన్ ను వ్యాన్ లో తరలించారు. దీనిపై జగన్ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. జెడ్ కేటగిరీ భద్రత మధ్య చెంచల్గూడ జైలుకు తీసుకెళ్లాలని కోరారు. ఫలితంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో జగన్ ని అధికారులు చెరసాలకు తరలించారు. ఇదే కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారులు వెంకట్రామరెడ్డి, బీపీ ఆచార్య, అరబిందో డైరెక్టర్ నిత్యానందరెడ్డి, హెటెరో శ్రీనివాసరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, రామ్కి చైర్మన్ అయోధ్య రామిరెడ్డి హాజరయ్యారు. వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఐఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డి, రామ్కి అయోధ్య రామిరెడ్డిని కోర్టు ఆదేశించింది. మొదట 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న జగన్ ని కోర్టు ఆదేశాలతో సిబిఐ 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. తరువాత అనుమతి తీసుకుని మరో 2 రోజులు పెట్టుబడులకు సంబంధించిన కీలకాంశాలపై ప్రశ్నలు సంధించింది. తాజాగా కోర్టు జగన్ కు మరో 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయన్ని చూసేందుకు తల్లి విజయ, భార్య భారతి, సోదరి షర్మిల ఉదయం కోర్టుకు వచ్చారు.